అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బరాక్ ఒబామా ఇప్పటికే సమస్యల వలయంలో చిక్కుకున్నారు. మార్పు సాధిద్దామంటూ శ్వేతసౌధంలో అడుగుపెట్టిన ఒబామా ముందుకెళ్దామంటూ రెండోసారి విజయం సాధించారు. దేశ దశా దిశల్ని నిర్దేశించే ఆర్థిక రంగం విషయంపై ఒబామాకు ధీటైన అవగాహన, ప్రణాళికలతో ప్రజల ముందుకెళ్లారు. ప్రైవేటు రంగం ప్రాధాన్యాన్ని తగ్గించకుండానే ప్రభుత్వం అత్యంత కీలకమైన పాత్ర పోషించాలి అన్నది ఒబామా వాదన. పన్నుల తగ్గింపు, విద్య, మౌలిక వసతులు, ఇంధనం, ఆరోగ్య రంగాల కోసం $768 బిలియన్ ప్రత్యేక ఉద్దీపన తీసుకొస్తామని ప్రకటించారు ఒబామా. అమెరికా వాహన రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడం కోసం కొలంబియా, పనామా, దక్షిణ కొరియాలతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామన్నారు. ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన పన్నుల విషయంలో ఒబామా స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పన్నుల భారం తగ్గించడం, ఏడాదికి $250,000 కంటే ఎక్కువగా సంపాదించే వారిపై బుష్ హయాంలో తెచ్చిన ప్రత్యేక పన్నును ఎత్తివేయడం ఒబామా నినాదం. ఇక జాతీయ భద్రత, యుద్ధాల విషయానికి వస్తే ఒబామా అధికారంలోకొచ్చాక బిన్ లాడెన్ సహా ఎందరో కీలక అల్ఖైదా నాయకుల్ని అమెరికా మట్టుబెట్టగలిగింది. ఇరాక్ నుంచి సేనల్ని ఉపసంహరించుకుంది. దాంతోపాటు రానున్న 10 ఏళ్లలో సైనిక వ్యయాన్ని $487 మిలియన్ మేరకు తగ్గించుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అమెరికాను ఇంకా ఉగ్రవాద భయం మాత్రం వీడలేదు. ఇప్పటికే అమెరికాలో ఆరోగ్య సేవలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఒబామా ప్రభుత్వం 2010 ఆరోగ్య సంస్కరణల్ని తీసుకొచ్చింది. రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఒబామా సర్కార్ తన పంతం నెగ్గించుకుంది. వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ బీమా భరోసా కల్పించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలకు సంబంధించినంత వరకు సంస్కరణలే కొండంత అండని ఒబామా శిబిరం అభిప్రాయం. కానీ ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ వ్యయం విపరీతంగా పెరిగి నష్టపోవాల్సి వస్తుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాను కలవరపరుస్తున్న మరో అంశం ఇంధనం. గాలిమరలు, కారులకు అధునాతన బ్యాటరీలు, వాహన కాలుష్యంపై కఠిన నియంత్రణ, కీస్టోన్ పైప్ లైన్ నిర్మాణం నిలుపుదల చేస్తామని ఒబామా హామీ ఇచ్చారు. దేశానికి ఇంధన భద్రత పెద్ద సవాలే. దానికి తోడు పక్కలో బల్లెల్లా మారిన ఇరాన్పై అప్పుడే సైనిక దాడి కంటే దౌత్యపరమైన మార్గాల ద్వారానే పరిష్కారం వెతకాలనేది ఒబామా వాదన. దానికోసం అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఇరాన్పై యుద్ధానికి వెళ్లే ప్రసక్తే లేదని చెబుతూనే వారి అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ చమురు ఎగుమతులపై ఆంక్షల చట్టాన్ని మరింతగా బిగించాలనేది ఒబామా వ్యూహం.